రైట్ రైట్ దయచేసి ఆగాలి చౌదరి గారు. యా నాగేంద్ర గారు కంక్లూజన్ ఇవ్వండి. తాతంశెట్టి నాగేంద్ర గారు. సార్ నేనేమంటున్నానంటే అంటే రాజకీయాలు అనేటివి ఉండొచ్చు కానీ మరి అంటే బంధాలని సైతం దాటి అంటే ఒకవేళ నిష్పక్షపాతంగా ఉండొచ్చేమో కానీ ఒక సొంత చెల్లెల్ని కూడా అవతల మాట్లాడుతున్నారు. ఎంత నీచంగా అంటే ఈమె రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని కాదు అంటే ఎవరిని మాట్లాడుతున్నారు? రాజశేఖర రెడ్డిని తిడుతున్నారా? విజయమ్మని తిడుతున్నారా? ఆమె 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 పుట్టుకను మీరు తిడుతున్నారా? అంటే అంత పెద్ద నాయకుడి యొక్క ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చెల్లెలు కదా ఆమె. మరి నీ తర్వాత పట్టుకుని మరి అటువంటి అవసరమా? మీరు చేసే ఈ దుష్ట పరిపాలనకు అంత దారుణంగా చెల్లెల్ని తిట్టించాల్సిన అవసరం ఉందా? మరి అటువంటి చెల్లెలు నిజంగా నిజాయితీ కలిగిన చెల్లెలు నేనంటాను ఆమెకే 90 కాదు 100% రాజశేఖర రెడ్డి లక్షణాలు ఆమె వారసత్వం పుణికి పుచ్చుకుండింది అని నేను నిజంగా వ్యక్తిగతంగా చెప్తాను. ఎందుకంటే వాళ్ళ తండ్రి వారసత్వం నిజమైన వారసత్వం ఆమెకే పుచ్చుకుండింది. కాబట్టి ఏదైతే 30 ఏళ్ల పోరాటం చేసి ప్రజలతోనే ఉండి ముఖ్యమంత్రి అయినాడో మళ్ళీ ప్రజల్లోకే వచ్చి నేను మీ రాజన్న బిడ్డ అని చెప్పి తిరుగుతున్నామా? మీ జగనన్న చెల్లెళ్ళు అని చెప్పలా ఎక్కడ? మా అన్న నన్ను మోసం చేసినాడు, మా అన్న నన్ను గొంతు పట్టుకున్నాడు, నన్ను చంపబోయినాడు. దేనికి? నా ఆస్తి అడిగిందని. నాకు కూడా ఏదన్నా ఈయన తండ్రి సంపాదించినాడు కదా అని గొంతు పట్టుకొని చేయబోయినాడు అని చెప్పి. కాబట్టి ఇటువంటి దుశ్చర్యలను కేవలం సొంత చెల్లెలని కూడా సంతృప్తి పరచలేని ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరిని సంతృప్తి పరచలేడు. అతి త్వరలో మనం మళ్ళీ రిపీట్ చేయదలుచుకోవాలి. అతి త్వరలో అన్ని మడుచుకుని ఆయనకి వెళ్లే స్థానానికి వెళ్ళడానికి ప్రజలు పంపడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. రైట్ 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 ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. తాతంశెట్టి నాగేంద్ర గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, నారాయణమూర్తి గారు ఈవీసీ నవరత్నాల వైస్ చైర్మన్, శ్రీనివాస్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ ఐటీ వింగ్ ప్రెసిడెంట్, మస్తాన్వాల్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరిది వాళ్ళ హాట్ టాపిక్ చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.